నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్. సింపుల్ లుక్, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగులో సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తుంటారు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కంటెంట్, ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. చిన్న వయసులోనే డాన్స్ అంటే ఇష్టంతో ఉన్న ఈ అమ్మడు రియాలిటీ షోస్, డాన్స్ షోలలో పాల్గొంది. ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ జార్జియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. 2015లో ప్రేమం సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఇటీవలే అమరన్, తండేల్ చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నితీష్ తివారీ రామాయణం చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సాయి పల్లవి భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. సాయి పల్లవి తమిళనాడులోని కోయంబత్తూర్లో జన్మించింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్న సాయి పల్లవి ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు విభిన్నం. ఇప్పటివరకు తన వద్దకొచ్చిన పలు యాడ్స్ సున్నితంగా తిరస్కరించింది. అలాగే గ్లామర్ షో ఉన్న పాత్రలను రిజెక్ట్ చేసింది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.